హాయ్ హలో వెల్కమ్ టు ప్రియం కుకింగ్. ఈరోజు ఒక డిఫరెంట్ స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటి అంటే మినీ బన్స్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టంగా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ మినీ బన్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. మామూలుగా మనం బయట కొంటాం కదా, ఎంత సాఫ్ట్గా ఉంటుందో అంతే సాఫ్ట్గా అంతే ఈజీగా ఇంట్లోనే ఈ మినీ బన్స్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే. సో ఆలస్యం చేయకుండా ఈ మినీ బన్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు కాంచి చల్లార్చిన పాలుని తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1/4 కప్ వరకు పౌడర్డ్ షుగర్ తీసుకుంటున్నానండి. 1 కప్పు పాలు, 1/4 కప్ వరకు పౌడర్డ్ షుగరు. అలాగే ఇందులోకి ఒక ఎగ్ని తీసుకుంటున్నాను. ఇలా ఈ బన్స్ అనేది సాఫ్ట్గా రావాలి అంటే ఇక్కడ మనం ఎగ్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి. ఇక్కడ నేనైతే 1 కప్తో ప్రిపేర్ చేసినాను కాబట్టి ఒక ఎగ్ అనేది వేసుకొని ఇలా అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. రిఫైన్డ్ ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 1/4 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే ఇందులోకి 1 కప్పు వరకు ఇక్కడ మీరు మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు, గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మైదా యూజ్ చేస్తున్నానండి. ఈ మైదా కూడా వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకే డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్లో మిక్స్ చేసుకోకూడదు. మామూలుగా బన్స్ అనేది ఓవెన్లో ప్రీహీట్ చేస్తుంటాం, అలా కాకోకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ఈ బన్స్ అనేది డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూపించబోతున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇందులోకి ఎగ్ అనేది వేసాం కాబట్టి వెనీలా ఎసెన్స్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇలా ఎక్కడ కానీ ఉంటలు లేకుండా మిక్స్ చేసేసుకొని వీటిని ఒక 5 to 10 మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకుందామండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే మనకు బన్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బన్స్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ మీద ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇలా గెరిట ఉంటుంది కదా, మామూలుగా అందరి ఇంట్లో అవైలబుల్గా ఉండే ఇలా గెరిటెన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గెరిటెన్ కూడా బాగా హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ప్యాటర్న్ వేసుకొని ఈ ప్యాటర్న్ని ఒక 2 to 3 మినిట్స్ పాటు అలానే వదిలేస్తే ఈ బన్ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. తర్వాత ఒక స్పూన్తో కానీ ఒక నైఫ్తో కానీ ఇలా ఎడ్జెస్ మూవ్ చేస్తే మనకు పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. ఇక్కడ నేనైతే గెరిట అనేది చిన్న సైజ్ తీసుకున్నానండి. మీరు పెద్ద సైజులో గెరిటని తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మినీ బన్స్ని చేసుకున్నాను కాబట్టి ఇలా చిన్న గెరిటని తీసుకొని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. కాకపోతే ఈ ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండాలి. కాకపోతే ఇది ప్రిపేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉంటుంది కాబట్టి. ఈ గెరిటనే యూజ్ చేసాము అంటే మనకు బన్స్ అనేది పర్ఫెక్ట్ షేప్లో రావడానికి ఇక్కడ నేనైతే గెరిట అనేది యూజ్ చేస్తున్నాను. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ ఇదే ప్రాసెస్లోనే మనం మిగతా బన్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా గెరిటలోకి కొంచెం మరొక ఆయిల్ కొంచెం వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి పిండిని వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ తర్వాత అలానే వదిలేసేసుకొని ఒక నైఫ్తో రిమూవ్ చేసేసుకుంటే చూసారు కదండి మనకు మినీ బన్స్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయాయి. మనకు కావాల్సిన సైజులో ఈ బన్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చిన్న గరిటతో యూజ్ చేశాను. మీ దగ్గర పెద్ద గరిటతో ఉన్న సేమ్ ఇదే ప్రాసెస్లోనే ఈ బన్స్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇలా మినీ బన్స్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది.
కాకపోతే టైం ఎక్కువ పడుతుందండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టేస్టీ అండ్ ఈజీ బన్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.